రైట్, న్యూస్ అండ్ డీటెయిల్స్. జనసేనపై రాళ్లు వేద్దామనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు పవన్ కళ్యాణ్. తాను కూడా మనిషినేనని, తనకు కూడా కోపాలు ఉంటాయన్నారు. మీరు కొడుతూ ఉంటే మేము భరిస్తూ ఉంటామా అని ప్రశ్నించారు. కష్టాలు కన్నీళ్లు మీకే ఉంటాయా అని నిలదీశారు. ఇక మీరు ఏమన్నా మేము భరిస్తూ ఉండాలా? భరిస్తాం, సహిస్తాం, అవసరమైతే తాట తీస్తామన్నారు. ఈ మాట చాన్నాళ్ళ క్రితమే చెప్పా అని అన్నారు పవన్ కళ్యాణ్. ఏంటి మేజర్గా నేనంట వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకి జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన అంటే క్లాస్ తీసుకున్నారంటున్నాను. మీరు చెప్పండి, నిజంగా ఒక క్రైమ్ చేసిన వాడిని నేను చెప్పాలా? అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకళ్ళకి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉందా? అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తామా? అసలు మీరు పాలిటిక్స్లో మీరు ఎంపీ ఇలాంటి వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేనప్పుడు కదా నేను వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా నేను నా తుపాకీని సరెండర్ చేసి కదా నేను పాలిటిక్స్కి వచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? ఎంత తెగింపు ఉంటే వస్తాం, ఎంత తెగించే గుణం ఉంటే వస్తాం పాలిటిక్స్. అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని నేను చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. అదో పెద్ద న్యూస్ అది. మరి మీరు అందరికీ కళ్ళుకి ఏం కనిపించట్లేదండి? మీ అందరికీ సమస్యలు కనిపించట్లా? ఎంతసేపు వైసీపీ నాయకుడు జైలును ఇవేనా? నేను వెళ్ళి ప్రధానమంత్రి గారితోటను అమిత్ షా గారితో మాట్లాడితే ఇవే కనిపిస్తాయా? ఇంకేం ఉండవా మాకు సమస్యలు? దేశ భవిష్యత్తు గురించి మాట్లాడమా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడమా? కూర్చోబెట్టి వీళ్ళని జైల్లో పెట్టండి, వాళ్ళని జైల్లో తీయండి, వీళ్ళ నడుంకి బెల్ట్ కట్టేయండి, వాళ్ళ గురుజులు ఇవే చెప్తాం. అయినా వాళ్ళకి చెప్పాలా? వ్యవస్థకి నేను చెప్పాలా? ఏసీబీ కోర్టులోనూ వాళ్ళకి క్రైమ్స్ లేవా? రిజిస్టర్ అవ్వలేదు, వాళ్ళు కోర్టులకు వెళ్ళవు, కోర్టులు పనిచేయట్లేదు, కోర్టులకు మేము చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా ఎవరు నేరం చేశారు, ఎవరు చేశారని తెలియదా? మేము చెప్పాలా? ఇది నన్ను ఇన్సల్ట్ చేయడం కాదు, అమిత్ షా గారిని ఇన్సల్ట్ చేయడం కాదు, వ్యవస్థని అవమానపరచడం. నేను ఎందుకు పట్టించుకోనంటే న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చర్యకి ప్రతిచర్య ఉంటుంది. కర్మ వదలదు ఎవరిని, కర్మ ఎవరిని వదలదు. ఎవరు చేసిన పనులు వాళ్ళు తగులుతాయి అంతే. అలాగే జనసేన మీద ఉట్టిన కూర్చొని దారిని పోయి ప్రతి ఒక్కడు రాళ్ళేద్దామంటే నేను మీకు ఈరోజు నీ సభాముఖంగా రాజమండ్రి సభాముఖంగా మీకు మాట చెప్తున్నాను, తెలియజేస్తున్నాను కదా, దానికి తగ్గ కాన్సిక్వెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే దీన్ని మీరు తర్వాత నన్ను తిట్టుకోండి, తిమ్ముకోండి, కానీ నాకు కోపాలు ఉంటాయి కదా, నాకు బాధలు ఉంటాయి కదా, నేను మనిషినే కదా. అంటే మీరు ఇష్టానికి వెళ్ళిపోయి ఒక కొట్టేసి వెళ్ళిపోతే మేము నవ్వుకుంటూ వెళ్ళిపోతే భరిస్తూ ఉంటామా? అంటే ఇన్షర్ట్ వేసుకొని లేదంటే తెల్లాలు చేసుకుంటే మా గుండెల్లో ఏడుపులు ఉండవా? మా గుండెల్లో కన్నీళ్ళు ఉండవా? మా గుండెల్లో మా కడుపు మంట ఉండదా? మీకైనా కష్టాలు కన్నీళ్ళు? మీరు ఎవరినైతే అనేసి వెళ్ళిపోవచ్చు, మేమేమో ఎవరిని అనకూడదా? కౌంటర్స్ కూడా ఇవ్వకూడదా? భరించాలా? దేనికి? మేము రాజకీయాల్లో ఉన్నామన్నా? అంతకుముందు మేము యాక్టింగ్లో ఉన్నామన్నా? అంటే పేరు ప్రఖ్యాతులు మేము చేసుకున్న తప్పు, మేము వచ్చింది మాకైనా శిక్ష అది. రోడ్డును పోయే ప్రతి ఒక్కడు ఇట్లా అంటామంటే మేము ఎందుకు కూర్చుంటాం, ఎందుకు భరిస్తాం? మేము భరించినంతకాలం భరించాం. చాలా కాలం చెప్పాను, చాలా సంవత్సరాల క్రితం చెప్పాను, భరిస్తాం, సహిస్తాం, అవసరమైతే తాట తీస్తాం అని. ఇది నేను సరదాగా చెప్పలా, అదేదో సినిమా డైలాగులుగా చెప్పాలి. నాకు ఉన్న చిరాకు, విసుగు. ఎందుకంటే చాలా సగటు మనిషి కోపం నాది. భరించి ఎంతకాలం భరిస్తాం దేనికైనా? హద్దు పద్దు ఉండదు ఎవరికైనా. నేను ఎప్పుడన్నా కుల నాయకుడు నేను చెప్పాను అసలు ఎప్పుడన్నా? నేను సంతోషం, బతకనే ఉండి మన పేరు చెప్పుకొని 10 సబ్స్క్రైబర్స్ పెరిగితే మన పేరు చెప్పుకొని 10 రూపాయలు యూట్యూబ్ డబ్బులు, సంతోషం ఏముంది? మన తిట్టి కూడా డబ్బులు వస్తాయి, మన తిట్టినా కానీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, పెరగనే ఉన్నా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు రన్ ఏ పొలిటికల్ పార్టీ. అలసిపోతాను కదా సార్, కానీ వదలను. అది కూడా ఉంది నాకు. అలా వదలను కాబట్టి ప్రధానమంత్రి గారు నన్ను చూసి ఇష్టపడుతున్నాను. ఒక ఆడబిడ్డ ఎక్కడో ఒమాన్లో ఇరుక్కుపోయి, నూర్జహాన్ పేరు మర్చిపోయాను, ఒక ముస్లిం ఆడబిడ్డ ఒమాన్లో ఇరుక్కుపోతే, అన్న నేను చేసుకున్న ఎంప్లాయీ నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాను, నాకు కొట్టేస్తున్నాను చెప్పి ఏడుస్తుంటే ఏడుపు కదిలిపోయాను నేను. ఆ వీడియో నా దగ్గరికి వస్తే ఒక్క మాట చెప్తే జన సైనికులు ఎంటైర్ మెషినరీ కదిలి ఆడబిడ్డని తీసుకొచ్చారు, ఇక్కడ క్షేమంగా తీసుకొచ్చారు. ఇలాంటి సంఘటనలు 100 మంది తిట్టినా ఒక ఆడబిడ్డ ఆనందంతో చెప్తుంది కదా, చిన్న కన్నీళ్ళు, అది చాలు నాకు. ఒక 100 అవమానాలు తట్టుకోవాలనిపిస్తుంది. ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత అందరూ మెత్తబడిపోయారు, అందరం కడుపు నిండిపోయింది, అందరిగా పౌరుషం చచ్చిపోయింది, చావు చచ్చిపోయింది. మళ్ళీ మీ అందరికీ ఖడ్గ తిక్కిన కథ అనిపించాలి. ఏమ్మా
కడగ తిక్కిన కథ ఆయనకి పౌరుషం చచ్చిపోయింది అందరికీ. లేదు కదా. నేను అవమానాలు జరుగుతున్నాయి అంటే మీరు యాక్సెప్ట్ చేస్తేనే అవమానాలు జరుగుతాయి. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటేనే అవమానాలు జరుగుతాయి. నేను ఎప్పుడు మిమ్మల్ని తగ్గించమని నేను అడగట్లా. మనలో మన అనైక్యతే మిమ్మల్ని అవమానాలు గురి చేస్తుంది. ఉదాహరణకి మొన్న అంటే ఇప్పుడు కూడా మీరు సపోజ్ మనందరం ఈ రూమ్లో కూర్చున్నాం, బయట వాడు వచ్చి దాడి చేయాలంటే ఈ రూమ్లో ఉన్నాడే తలుపు తీయాలి. అందుకే మొట్టమొదటిసారి ఇప్పుడు దాకా నేను ఇన్ని సంవత్సరాల కాలంలో నేను ఎప్పుడు కూడా చాలా ఖచ్చితంగా చేయలేదు. ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా ఎంటైర్ జనసేన కార్యవర్గాన్ని సస్పెండ్ చేశాను ఈ రోజున. దేనికో చెప్తాను. ఉన్న 25 మందికి 54 గొడవలు ఉన్నాయి. ఎవరిని రానివ్వరు. ఇంకోటి వీళ్ళు చేస్తుంటే వీళ్ళు రైట్ అంటారు. నాకు అన్ని మొత్తం నేను కూర్చొని సాల్వ్ చేసుకున్నాను అందరూ చెప్పి అఫీషియల్గా ఈ రోజున ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గాన్ని మొత్తం సస్పెండ్ చేశాను. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఐ ఆమ్ వెరీ క్లియర్ కట్ ఆన్ టేకింగ్ ద పార్టీ ఫార్వర్డ్ ఇన్ ద వే ఐ వాంటెడ్. నేను ఏదన్నా చేశానంటే నేను కింద నలిగి వచ్చాను, గుర్తుపెట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారిని ఒక మాట అంటే నా పక్కన ఉన్న వాళ్ళు ఎంత ధైర్యవంతులు అంటే కొంతమంది వాళ్ళు యూత్ వింగ్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ పొడి చేస్తామన్నా మేము తక్కువ వాళ్ళం కాదన్నా అని చెప్పి అసలు గిడ్డాలు నూరేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇందిరా పార్క్లో నేను కాంగ్రెస్ నాయకులు ఒక మాట అన్నాను అనగానే సాయంత్రికి అందరూ పారిపోయారు నా పక్క నుంచి. ఒక్కళ్ళు లేరు, అంత ధైర్యవంతులు ఒక్కొక్కరు. నేను ఒక్కనే కూర్చున్న తర్వాత ఇది హ్యాండిల్ చేసుకున్న తర్వాత కొంతమంది తెలంగాణ యువత వచ్చారు అనుకున్నది వేరే విషయం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఇవన్నీ తట్టుకొని వచ్చాను. సో నేను పార్టీని నడపటం చాలా చాలా స్పష్టంగా ఉన్నా. మొన్న సివిల్ సప్లైస్ గురించి ఏదో న్యూస్ వస్తుంటే విచిత్రమైన, ఇందాక చెప్పాను కదా, బయట డోర్ తెరవడు మనకి, లోపల డోర్ తెరుస్తాడని. ఒక జనసేన నాయకుడు ఇంకో జనసేన నాయకుడు ఆ టీవీకి లీడ్ ఇచ్చాడు. నాకు అది కూడా తెలుస్తూ ఉంటుంది. ఏం మాట్లాడతాం, సివిల్ సప్లైస్ ఏదో రైస్ ఇట్లా ఉంది అది ఇదని మాట్లాడితే నాకు ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడైనా సరే ఎదుట శత్రువుతో యుద్ధం చేద్దామని మనం వెళ్తుంటే పక్కన వాళ్ళు పొడి చేస్తామంటే ఎక్కడ ముందుకు వెళ్తాం? ఒక అడుగు తీసి 10 అడుగులు వేద్దామంటే 2 అడుగులు వెనక్కి లాగేస్తుంటారు మన వాళ్ళే. సో అందుకని ఇంకా నేను ఇప్పటిదాకా నేను పార్టీ పగ్గాలు పూర్తిగా ఎందుకు తీసుకోలేదంటే నాకు అనుభవాలతో రాటు తేలిన సమూహం వచ్చేవరకు నేను వెయిట్ చేద్దాం. పుష్కర కాలం వెయిట్ చేశాను. పుష్కర కాలం తర్వాత మీ అందరికీ అనుభవాలు వచ్చినాయి. ఒక ఐడియాలజీని నమ్మితే దాన్ని ఎక్కడ దాకా పట్టుకురాగలం మీకు చేసి చూపించాను. ఇప్పటి నుంచి పార్టీకి సంబంధించిన కార్యాచరణ చాలా బలంగా ఉంటుంది. చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంకా నాయకులు తప్పులు కానీ ఎవరైనా సరే నేను ఉపేక్షించాను. నేను పబ్లిక్గా చెప్పేస్తాను. ఎందుకంటే మీరు పబ్లిక్గా మీ ఇష్టాలకి మీరు మాట్లాడేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని కూడా నుంచోబెట్టేస్తాను, కార్యకర్తల ముందు నుంచోబెట్టేస్తాను. ఒక కార్యకర్త తప్పు చేస్తే మిగతా కార్యకర్తలు కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిందే. మనందరం కలిసి ఒక తాటిపైన నడుద్దామంటే అందరికీ బాధ్యత లేకపోతే మటుకు, ఏకాభిప్రాయం లేకపోతే మీరు ఉండద్దు దీంట్లో. సంతోషంగా వెళ్ళిపోయి నాకు ఇబ్బంది లేదు. ఒక సైనిక పఠాలంలాగా ముందుకు వెళ్ళాలంటే అందరూ ఫార్వర్డ్ మార్చి వెళ్తుంటే మీరు బ్యాక్వర్డ్ మార్చి, మీరు సైడ్ వేస్ మార్చి, లేదని బాయినెట్ తీసుకొని పక్కన డొక్కలో పొడుస్తూ ఉంటే మటుకు ఊరుకోం. నేను చాలా నలిగి భరించి విసిగిపోయి ఉన్నాను ఇక్కడ.